పేరు? హాయ్ అండి, నా పేరు రేణుక. సో రేణుక గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నాగారం నుంచి వచ్చానండి. రోజు ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారా? ట్రావెల్ చేస్తాను డైలీ. వామ్మో, Daily అక్కడి 2 నుంచి ఎస్ఆర్ నగర్కి ఎస్ఆర్ నగర్కి 2 hours రావడం, 2 hours పోవడం. ఓకే. సో ఎలా జాయిన్ అయ్యారు? ఎవరు చెప్పారు మీకు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? నేను ఇన్స్టాగ్రామ్లో అది చూసి మేకప్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్లో నేను మేకప్ నేర్చుకున్నాను. అక్కడ నుంచి సార్ని అడిగాను, నాకు బ్యూటీ కూడా నేర్చుకోవాలి సార్. నేనంటే మనదే ఓపెన్ అవుతుందామో మన దాంట్లోనే జాయిన్ అవుతుంది కానీ అని చెప్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. జీరో నాలెడ్జ్తోనే జాయిన్ అయ్యాను. బట్ ప్రొడక్ట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. మేకప్ ద్వారా నేర్చుకున్నందుకు ఈవెంట్స్ కూడా వెళ్తున్నాను. నైస్. ప్రెసెంట్ అయితే ఇప్పుడు బ్యూటీ నేర్చుకున్నాను. బ్యూటీ పార్లర్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. సో మీరు ఇక్కడ మేకప్ నేర్చుకోవడం వల్ల ఆల్రెడీ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టేశారా? స్టార్ట్ అయింది. మీరు కట్టిన డబ్బులు, ఎక్స్ట్రా ప్రాఫిట్లు అన్నీ వచ్చేసాయా? ఇంకా రాలేదు మేడం. ప్రెసెంట్ అయితే స్టార్ట్ అయింది. అమౌంట్ అంటే కోర్సు జరుగుతుండగానే అడిగితే వెళ్ళి చేసాం అన్నమాట మేకప్. నైస్. మీ ఎర్నింగ్స్ అయితే మీరు ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు బ్యూటీ అకాడమీ కూడా ఎలా ఉంది మీకు? బ్యూటీ అకాడమీ కూడా చాలా బాగుంది మేడం. ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడికి రావడానికి మనం బయట నేర్చుకునే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బయట ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండదు. అంటే ఈ ప్రోడక్ట్ దీనికే యూజ్ చేయాలి, దీనికే ఇంత ఉంటుందని ఉండదు. ఇక్కడ ఏంటంటే స్కిన్ టైప్స్, హెయిర్ టైప్స్, ప్రోడక్ట్ ఇంత యూజ్ చేయాలి, ఏది ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నారు. ఎవరి స్కిన్ ఇప్పుడు మనం ఏమంటే మేకప్ నేర్చుకున్నాం కాబట్టి కొంచెం వేరే ఉంటుంది. ఇది బ్యూటీ వచ్చేటప్పటికి వేరే ఉంటుంది. స్కిన్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, అవన్నీ మనం ఎలా గుర్తించాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. దానివల్ల మనం ఒక క్లయింట్ని చూడగానే ఈ క్లయింట్ది వేస్ అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ చేయడానికి మనం ఏ విధంగా వాళ్ళకి మనం చేయగలుగుతాం అన్నది కూడా తెలుస్తుంది ఇక్కడైతే. నైస్. మీరేం చదువుకున్నారు? నేను MBA చేశానండి. అకౌంటెంట్ కింద జాబ్ చేసేదాన్ని. అది మానేసి నాకు ఇది నచ్చి ఇందులోకి వచ్చాను నేను. బట్ అది నిజంగా చాలా రేర్. ఒక జాబ్ ని వదిలేసి మరీ నేర్చుకుని, అంటే ఒక్కళ్ళ దగ్గర వర్క్ చేసేదానికన్నా ఇండిపెండెంట్ గా మనం చేసుకున్నది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలు కూడా మనం చూసుకోగలుగుతాము అన్ని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నైస్. మీ బోల్డ్ స్టెప్ కి నైస్. సో ఇంకా చాలా మంది ఆడవాళ్ళు, అంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అందరికీ ప్యాషన్ ఉంటుంది బ్యూటీ గురించి, హెయిర్ గురించి. బట్ ఎక్కడో ఆలోచిస్తారు ఇప్పుడు మనం మొదలు పెట్టి చేసి ఇదంతా వర్కౌట్ అవుతుంది అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేనైతే ఒక మాట చెప్తాను. ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్ నేను కూడా ఇంట్లో ఉండిపోయాను. జాబ్ చేసినా కూడా కొన్ని ఇయర్స్ ముందు ఇంట్లో ఉండిపోయాను. అలాంటి వాళ్ళకి ఏంటంటే పిల్లల గురించి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. టైమింగ్స్, మెయిన్ జాబ్స్కి టైమింగ్స్ ఇబ్బంది. అదే ఈ బ్యూటీ అకాడమీలోకి వచ్చి జాయిన్ అవ్వి వాళ్ళంతా వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళ టైమింగ్స్ ఏంటి, మనం మేకప్కి వెళ్తే 2-3 hours, మిగతా టైంలో మనం పిల్లల్ని చూసుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటివి చూసుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్. లేడీస్ కూడా దీని ద్వారా అమౌంట్ అన్నది కూడా గెయిన్ చేయగలుగుతారు. ఇండిపెండెంట్ ఉంటారు. ఇది అన్నది ఈ రోజు సీజన్ లేదని ఏం ఉండదు. మినిమం ఐబ్రోస్ అయినా చేయగలుగుతాం డైలీ. అది ఒకటి వాళ్ళు గమనించుకోవాలి. ఇండిపెండెంట్గా నిలబడాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను నేను. టైలరింగ్ ఎలా బెస్ట్ ఆప్షనో బ్యూటిషియన్ కూడా అంతే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.